ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇందాపూర్ డైరీతో టీటీడీని దోచుకుంటున్నారని ఆరోపించారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలని కోరితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదన్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ వాళ్ళదేనని మరోసారి చెప్పారు. హెరిటేజ్కి సంబంధం లేనప్పుడు మరి చర్చకు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు బొత్స. 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక ఓ నిమిషం హోంమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని అవునా. మేము దాన్నే చర్చించమంటున్నాం. వాస్తవాలు తెలుస్తాయి అంటున్నాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ ఇదో తెలుస్తాయి అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం. సూపర్ 6 హామీలు సహా రైతులు, యువత, ఉద్యోగుల కోసం బడ్జెట్లో ఏమీ లేదన్నారు బొత్స. టీటీడీతో ఇందాపూర్ డైరీపై వివరణ ఇప్పించారని, దాని బదులు సభలో చర్చించవచ్చు కదా అని అన్నారు. మంత్రులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు బొత్స. టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తిరగలేదు. 3,35,000 కోట్ల రూపాయలని 1,000 కోట్ల రూపాయలు పెట్టి 90,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ 6కి సంబంధించిన అంశాలు ఏవి అందులో లేకుండా, ప్రజా అవసరాలు తీర్చే లేకుండా, అటు రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ, అటు కార్మికులకు కానీ, ఇటు యువకులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రొజెక్షన్ లేకుండా ఇవాళ బడ్జెట్లో ఉంది. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడానంటే ఇది మాట్లాడు. నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పించారు. వివరణల కంటే చర్చ రావచ్చు కదా, వివరణల కంటే చర్చ రావచ్చు కదా. నాలే ఎంతసేపు ఫాల్స్ పబ్లిసిటీ. దాంట్లో ఏది ఉన్నా మోటివ్ మాత్రం దోపిడీ.